ప్రేమగల మా తండ్రి, దయ కలిగిన నా దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఈ విధముగా మేమందరము కూడా నా తండ్రి మిమ్మల్ని కనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణమును బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మేము అనుకుంటున్న దేవుడు ఆయన అయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు దేవ. ఇది మీరు మాట్లాడే సమయం దేవ. మీరు మాట్లాడితే మా జీవితంలో ఇదిగోనైనా వెలుగుమయంగా మారతాయి. మీరు మాట్లాడితే మా ఆశీర్వాదము, మీరు మాట్లాడితే మా ఆరోగ్యము, మా నెమ్మది. మీ మాటలే మమ్మల్ని బ్రతికించేది, మా బాధలలో మాకు నెమ్మదినిచ్చేది నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. మీ మేలుకరమైన మాటలు మా తండ్రి అనుగ్రహించండి నాయన. అలాగే తండ్రి పరిశుద్ధాత్మ సహాయము పరిపూర్ణంగా మా అందరికీ అనుగ్రహించండి. మీ సమయోచితమైన నామంతో నన్ను నింపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు దేవ. రావలసిన పిల్లలను కన్ను మీరు నడిపించాలని వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న మరి సూర్య ప్రకాశం జ్ఞాపకం చేసుకోండి. 24వ తారీఖు బర్త్డే జరుపుకుంటున్నా మరి నాయన కుమార్ స్వాతిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డలు మీ దయాగ్రీవంలో ధరింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. సంవత్సరంలో జరుగుతూ ఉండగా మీ నూతనమైన కార్యాలు మీ పిల్లల పట్ల జరుగుతుండగా వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు తండ్రి. అయా కృపతో దయతో మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా ప్రకాశంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక మంచి కుమారుడిగా, ఒక మంచి ఇదిగోనైనా భర్తగా, ఇదిగోనైనా మీ సమాజంలో కొనియాడే కుమారుడుగా నిలబెట్టమని వేడుకుంటున్నాం దేవ. పుట్టించినందుకు మీకు అనుమతి తీసుకురావాలి అయ్యా. తల్లిదండ్రులకి పేరు ఘనతలు తీసుకొని రావాలని వేడుకుంటున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన క్రియని కుమారుడు పట్ల జరుగుతుందని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి విధమైన అడ్డంకులు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు దేవ. ఇదిగో నాయన స్వాతి పట్ల ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన కుమార్తె కూడా ఒక మంచి కుమార్తెగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి కోడలుగా, భార్యగా కుమార్తె మాడాలని వేడుకుంటున్నాం. ఇదిగో సమాజంలో కొనియాడే స్త్రీగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో అనేకమైన బర్త్డేస్ తన జీవితంలో జరుపుకొని ప్రభుత్వంతో ఆనందించడం కావాలని వేడుకుంటున్నాం తండ్రి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో మన సూర్య ప్రకాశం బట్టి, ఇదిగో స్వాతి బట్టి ప్రార్థిస్తున్నాం. మీ గ్రంథంలో అద్భుతమైన ప్రతి పేరు, ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం మీ పిల్లల మీద రావాలని వేడుకుంటున్నాం తండ్రి. దీవించండి, అత్యధికముగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి దూరదేశంలో నుండి మరి కన్నుగా రాబోతున్నాం తండ్రి. క్షేమంగా వారిని తీసుకొని రావాలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన సుఖవంతమైన నాయన ప్రయాణం దయచేయమని అయ్యా తండ్రి. ఇది అంతా కూడా మీరే మా తోడుగా ఉండి మా ప్రార్థన ప్రతిఫలము దయచేయమని క్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా మంచిది మరి సమయంలో మనం ఏం నేర్చుకున్నామని పోయిన వారం దేవుని రాజ్యం గురించి నేర్చుకున్నాం. ఆలస్యం చేయకుండా ఈరోజు జ్ఞాపకం చెబుతున్న మరి వాక్య సందేశం చాలా సమయం అయిపోయిందమ్మా. తొందరగా విస్తరించి మాట్లాడను. దయచేసి త్వరగా నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఏంటన్నప్పుడు నీతిమంతులు 7 మార్లు ఎక్కడ పడితే దేవుడు ఎదుగుతాడు అన్నది బైబిల్ నుండి ఆలోచిద్దాం. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నీతిమంతులు 7 మార్లు ఎక్కడ పడితే దేవుడు ఎదుగుతాడు అన్నది ఆలోచిస్తాము. మరి ఈరోజు మీరందరూ కూడా నేను చెబుతున్న దేవుడి మాటల వల్ల బలపడేవారు కొంతమంది ఉంటారు, బాధపడేవారు కొంతమంది ఉంటారు. అలాగే అప్పుడప్పుడు మేము వాక్యం చెబుతున్నప్పుడు కొంత గుచ్చుకుంటున్నాం. ఎందుకంటే వాక్యము 2 అంచుల గల ఖడ్గము కంటే మధురైనది అన్నాడు. కాబట్టి ఈ వాక్యం చెప్పినప్పుడు మనకు గొడవపడతాం. అప్పుడు గాయం అవుతుంది మనకు. అయితే గాయం చేసేది దైవజనులు కాదు, కానీ దేవుడు అన్నాడు గాయం చేయవాడు నేనే, గాయము మార్పువాడను నేనే అన్నాడు. కాబట్టి ఈరోజు మన బోధ ఎలా ఉందని అన్నప్పుడు
దేవుని యొక్క వాక్యము ఖండించాలి, గర్తించాలి. అది బుద్ధి చెప్పేదే దేవుని వాక్యం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవారి వలె యేసుక్రీస్తు వారు బోధించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే దేవుని వాక్యము నాకు నచ్చినట్టుగా చెప్పకూడదు, మీకు నచ్చినట్టుగా చెప్పకూడదు. దేవునికి నచ్చే విధముగా మన బోధ ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే రకరకాల బోధలు వినబడుతున్నాయి. ఈరోజు సమాజంలో రకరకాల దుర్బోధలు వినబడుతున్నాయి. కాబట్టి ఈ దుర్బోధన వల్ల లోకంలో పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే లోకస్తులు ఈ దుర్బోధన వల్ల దేవుని సన్నిధికి, దేవుని సంఘానికి రాలేదేమో, కానీ సంఘంలో ఉన్నవారు మాత్రము నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకే దుర్బోధ చేసేవాడు, దేవుని బోధ చేసేవాడు ఇద్దరు కూడా బైబిల్లోనే చెప్పాలి. దుర్బోధ చేసేవాడు బైబిల్లోనే చెప్పాలి, దేవుని బోధ చేసేవాడు కూడా బైబిల్లోనే చెప్పాలి. అందుకే ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి అపవాది వచ్చి అన్నమాటంటే, ఇదిగో ఈ శిఖరం మీద నుంచి చూపు, నిన్ను దేవుడు కాపాడుతాడు, మళ్ళీ దేవుని కుమారుడు చెప్పుకుంటున్నావు, నిన్ను దేవుడు కాపాడుతాడా అని అపవాది వచ్చి యేసుక్రీస్తు వారిని టెంప్ట్ చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారికి వాక్యం తెలుసు కనుక ఆయన ఏం చేశాడంటే వెంటనే దూకలేదు. కీర్తన గ్రంథంలో ఏమవుతుందన్నా, నీ మార్గంలో నిన్ను కాపాడుతాను, నీ మార్గంలో వెళ్ళినప్పుడు నిన్ను కాపాడుతాను అన్నాడు. కానీ నువ్వు టవర్ మీద దూకితే, నువ్వు బిల్డింగ్ ఎక్కి దూకితే, నువ్వు శిఖరం ఎక్కి దూకితే, కొండ ఎక్కి దూకితే కాపాడుతానని దేవుడు బైబిల్లో చెప్పలేదు. కాబట్టి అంటే ఇప్పుడు ఏం చేశాడు? అపవాది వాక్యాన్ని ఏం చేశాడు? వక్రీకరించాడు. ఏమని వక్రీకరించాడు? మార్గంలో వెళితే కాపాడుతానని దేవుడు చెబుతుంటే అపవాది చెబుతున్నాడు, నువ్వు దూకితే నేను కాపాడుతానన్నాడు కదా, దూకు అంటే ఎక్కడున్నమాట? నిజం చెప్పేవాడు బైబిల్లో నుండే చెప్పాలి, అబద్ధం చెప్పేవాడు బైబిల్లో నుండే చెప్పాలి. కాబట్టి ఈ వాక్యము దగ్గరికి మనం ఎందుకు రావాలి అంటే, వాక్యము దగ్గరికి వచ్చేది ఎందుకంటే మన పాపాలు కడుక్కోవడానికి, మనము పరిశుద్ధపరచబడడానికి దేవుని వాక్యము దగ్గరికి రావాలి. అందుకే ఒక మాట త్వరగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు మనం చదువుదాము. అపోస్తల కార్యాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు చదువుదాం. పురుషులారా, మీరులో మీ భార్యను ప్రేమించుడి, అటువలే సంఘమును ప్రేమించి అది కలంకమైనను అతిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో మొదట స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచకై దాని కొరకు తను తాను అప్పగించుకొనేను. అంటే వధువు సంఘము, అంటే వధువుగా పిలువబడుతున్న సంఘము క్రీస్తు ఎదుట ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. అంటే ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత అనేది ఎలా వస్తుంది అంటే, ఇదిగో వాక్యము చేత మీరు ఉదక స్నానం చేయాలి. వాక్యము చేత మీరు ఉదక స్నానం చేస్తే మీరు పరిశుద్ధపరచబడతారు, మీరు పవిత్రపరచబడతారు. కానీ ఏ వాక్యమైతే పాపాన్ని కలిగేదో ఆ వాక్యాన్ని ఈరోజు పాపము చేయడానికి మలుచుకుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అదే ఈరోజు మనం అందరం కూడా జాగ్రత్తగా మనం తెలుసుకోబోతున్నాము. చెప్పబడుతున్న ప్రతి మాట మీరు మనసుతో వినండి, మనసులో మీ ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే వాక్యము పాపాన్ని కడిగేది, మనల్ని పరిశుద్ధపరిచేది. అయితే ఆ వాక్యాన్ని పాపానికి ఆపాదించుకుంటున్నారు, పాపము చేయడానికి మలుచుకుంటున్నారు. అదే ఈరోజు మనం అందరం కూడా నేర్చుకుంటున్నాము. ఏంటి అన్నప్పుడు సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో మనం అందరం చదువుతున్నాము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నీతిమంతుడు 7 మార్లు పడినను
అని మనం చదువుకుంటున్నాము. మరి ఇక్కడ ఉంది కదండి, ఆల్రెడీ నీతిమంతులు 7 మార్లు పాపంలో పడితే తిరిగి లేచిన ఇక్కడ ఉంది కదా, ఉందా లేదా? తిరిగి లేస్తానని ఉందా లేదా? ఉంది కదా. మరి 7 మార్లు నీతిమంతుడుగా పిలువబడుతున్న అతను 7 మార్లు పడినా, 7 మార్లు పడిపోయినా అతను తిరిగి లేస్తాడు, అతను తిరిగి లేస్తాడు ఉంది. ఒక వ్యక్తి పాపం చేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాపం చేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు పాస్టర్ గారు అంటున్నారు, నువ్వు ఒకే పాపం చేశావు, ఇంకా నీకు 6 ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా నీకు 6 ఛాన్సులు ఉన్నాయి నీకు ఇంకా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆమెకి ఏం చేయాలి అంటే ఇంకా 6 ఉన్నాయి నీకు, కాబట్టి ప్రొసీడ్, ఏం కాదు. దేని చేసుకుని చెప్తున్నాడు? దేని చేసుకుని? ఇదిగో ఈ వచనాన్ని చేసుకొని చెబుతున్నాడు. ఇదిగో నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడని బైబిల్లో ఉంటే నువ్వు చేసింది ఒకే పాపము, ఇంకా నీకు 6 ఛాన్సులు ఉన్నాయి, జాగ్రత్త, 6 ఉన్నాయి. అంటే పాపము చేయడానికి వెసులుబాటు కలిగిస్తున్నారు, పాపం చేయడానికి వెసులుబాటు కలిగిస్తున్నారు. అసలు మీరు ఆలోచన చేయగలిగితే 7 మార్లు పక్కన పెడితే తన జీవితంలో ఒక పాపము చేసినందుకు ఎంత బాధ, ఎంత కుమిలిపోయాడో ముందు అది తెలియాలి. 7 మార్లు పక్కన పెడతాం కాసేపు, ఈ 7 మార్లు పక్కన పెడతాము. తన జీవితంలో, తన లైఫ్ పీరియడ్లో ఒకే ఒక పాపం చేశాడు, ఒకే ఒకటి చేసిన ఆయన జీవితంలో ఎలా మారిపోయిందో, ఎంత వేదన అనుభవించాడో ముందు ఆయన తీసుకొని మరి ఇక్కడ మనందరూ కూడా లైఫ్లో తన ఆయుష్కాలంలో ఒకే ఒక పాపం చేసిన వ్యక్తి మనకు కనపడతాడు. ఆయన ఎవరు కాదు, ఆయనే రాజైన దావీదు గారు. రాజైన దావీదు ఒక పాపం చేశాడు. ఆ తర్వాత చిప్పట్లోనండి వృద్ధాప్యం, దావీదు గారి వృద్ధాప్యంలో ఒక కన్యకను తీసుకొని వస్తారు ఆయన దగ్గరికి. ఒక అందగత్తైనా ఒక కన్యకను తీసుకొని వస్తారు ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు కనీసం టచ్ చేయడానికి ఎందుకంటే ఒక పాపము చేసినందుకు ఎంత బాధ అనుభవించారో దావీదు గారికి తెలుసు. ఒక్కసారి చూద్దాము బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే 2వ సమూయేలు గ్రంథము, త్వరగా సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం వచ్చేసి 3వ వచనాన్ని మనం చదువుతున్నాము. 3వ వచనాన్ని మనం చదవము. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడకు ఉరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియజేయగా. చాలు, ఆమె ఎవరన్నా ఆమె సౌందర్యవతిగా చూసి అంటే ఇప్పుడు మనం అంటాం కదా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ మనం అంటాం కదా, ఆ రోజు కూడా ఆమె చూడగానే దావీదు గారికి ఎలా కనబడిందంటే ఒక సౌందర్యవంతురాలుగా కనబడింది, అందగత్తెగా కనబడింది. వెంటనే పిలిచాడు, వెళ్ళిపోయాం ఆధార్ కార్డు తీసుకురాబడ్డాడు. ఆమె ఆధార్ కార్డు మొత్తం అడ్రస్ డీటెయిల్స్ అన్ని తీసుకురాబడ్డాడు. వెళ్ళిపోయి డీటెయిల్స్ తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత అక్కడ సందర్భం ఏంటన్నప్పుడు అక్కడ ఆమె స్నానం చేస్తుండగా చూశాడు. ఇలా పైన ఉన్నాడు, ఆమె కింద స్నానం చేస్తుండగా చూశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎలా ఉంటుందంటే ఆ రోజుల్లో ఇప్పుడు కొన్ని బ్రిక్స్ మనం ఇట్లా సైడ్ పెట్టుకుంటా రాళ్ళు, ఇట్లా రాళ్ళు చుట్టూ పెట్టుకొని స్నానం చేసేవారు, లేదంటే ఒక క్లాత్ చుట్టూ కట్టుకొని స్నానం చేసేవారు. పైకప్పు ఓపెన్ ఉండేది. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఈ విషయం కాస్త దావీదు గారు చేసిన ఈ తప్పు కాస్త ఎవరికి తెలిసిందంటే నాతాను గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? నాతాను గారి దగ్గర. నాతాను అంటే ఒక దైవజనుడు, ఒక ప్రవక్త తెలిసింది. ఇప్పుడు ప్రవక్త దావీదు, నువ్వు ఒకే పాపం చేశావు, ఇంకా నీకు 6 అవకాశాలు ఉన్నాయని ఏమైనా అన్నాడండి? ఒకటే చేశాడయ్యా, ఎన్నున్నాయి అవకాశాలు, ఇంకా నీకు 6 అవకాశాలు ఉన్నాయని ఏమైనా అన్నాడా? వెంటనే వచ్చాడని దావీదు దగ్గరికి వచ్చి అన్నాడు, దావీదు ఇదిగో ఒక వ్యక్తికి ఒక పేదవాడికి ఒక గొర్రెపిల్ల ఉందయ్యా, ఒక వ్యక్తికి ఒక పేదవాడికి ఒక గొర్రెపిల్ల ఉంది.
ఆ గొర్రె పిల్లను ఒక ధనవంతుడు అన్ని ఉన్నవాడు ఏం చేశాడంటే చంపు తినేశాడు. మరి ఇప్పుడు ఏం చేయమంటారంటే, అంటే నా రాజ్యం అలాంటి వాళ్ళు ఉన్నారా, నా రాజ్యం అలాంటి వాళ్ళు ఉన్నారా, వాడెవడో వాడు 4 గంటలు చెల్లించాలి. ఎవరన్నా దావీదు గారు ఒక గొర్రె పిల్లకు బదులు 4 గంటలు చెల్లించాలి అన్నాడు. అప్పుడు నాతాను అన్నాడు, అది ఎవరో కాదు, అది నువ్వే అన్నాడు. ఆ తర్వాత నేను ఏం చేశాడు, ఒకే ఒక పాపం చేశాడు. తన జీవితంలో ఒకే ఒక పాపం చేశాడు. తర్వాత మీరు చూడగలిగితే అదే మనము ఎక్కడంటే సమయంలో 2వ గ్రంథము దయచేసి 12వ అధ్యాయము, సమయంలో 2వ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి ఇప్పుడు నేను చెప్పిందంతా అక్కడ ఉంటుందండి. 6వ వచనం డైరెక్ట్ చూడండి. వారు కనికరము లేక ఈ కార్యం చేస్తున్నారు. ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నిమ్మమని నాతానుతో దావీదు గారు అన్నారు. ఎక్కడికి కోడి చేస్తున్నారు అంటే బైబిల్లో ఉన్నదే మళ్ళీ కోడి చేస్తున్నారు దావీదు గారు. ఒక గొర్రె పిల్లలు చంపారా, అయితే 4 గంటలు ఇవ్వాలి, 4 ఇవ్వాలి. ఇది ఎక్కడా సైకిల్ అమ్మమాట పొట్టి జగ ఏమన్నా, అయ్యా నేను ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే మరలా నేను 4 గంటలు ఇస్తాను. ఇది ఎక్కడికి కోడి చేస్తున్నారు దావీదు గారు? నిర్గమకాండం 22వ అధ్యాయము 1వ వచనం చదువుతాము. నిర్గమకాండము 22వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఒకడు ఎత్తునైనను గొర్రె పిల్లను దొంగిలించి ఆ ఎత్తు ప్రతిగా ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వవలెను అని దావీదు గారు ఎక్కడికి కోడి చేస్తున్నాడు? అండి మళ్ళీ నిర్గమకాండంలో కోడి చేస్తున్నాడు. ఎందుకంటే అది నేనే అని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు దావీదు గారు. ఆ తర్వాత అండి 4 గంటలు ఇవ్వాలి అన్నాడు. 4 గంటలు ఇవ్వాలి అన్నాడు. ఇక మీరు రాగలిగితే ఈ 4 గంటలు ఎందుకు లాస్ట్ చెబుతాను. ఇక మరలా 12వ అధ్యాయము 2వ సమయంలో 12వ అధ్యాయము అందరం కూడా 12వ అధ్యాయము 9వ వచనం నుండి మనం అందరం కూడా చదువుతాము. నీవు యెహోవా మాటను తృణీకరించి, దావీదు ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు నీవు యెహోవా మాటను తృణీకరించి, నీవు యెహోవా మాటను తృణీకరించి అంటున్నాడు. ఎక్కడ తృణీకరించారండి? ఏం తృణీకరించాడు? దేవుని మాటను ఏం తృణీకరించాడు దావీదు గారు? ఏం తృణీకరించాడంటే నిర్గమకాండం 20:17 వచనం ఉంటుంది. రాసుకోండి. నిర్గమకాండం 20:17 వచనంలో నీ పొరుగు వారి భార్యను ఆశింపకూడదు, నీ పొరుగు వారి భార్యను ఆశింపకూడదు. ఆ ఆజ్ఞను దావీదు గారు ఏం చేశారు? దాన్ని తృణీకరించాడు. అదే అంటున్నా 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసింది. హిత్తీయులకు ఉరియాను కత్తి చేత చంపించింది. అతని భార్యను నీవు భార్య అమ్మనట్టుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనియ చేత నీవతన్ని చంపించింది కదా. ఈయన ఎంత మంచోడంటే ఉరియానే, ఆయన హిత్తీయులకు ఉరియానే ఎంత మంచోడంటే మరణ శాసనాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. దావీదు రాసించాడు తాకీదులు. ఏమంటే ఎక్కడైతే బాణాలు ఎక్కువగా పడతాయో ఇతను అక్కడ ఉంచండి, అక్కడ పెట్టండి, ఆ ప్లేస్లో పెట్టండి. ఇతను చావాలని లెటర్ పట్టుకొని వెళ్ళాడండి. కనీసము ఆ లెటర్లో ఏముందో కూడా చదవలేదండి. అలాంటి నమ్మకస్తుడు ఉరియా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యోవాబు చూశాడు, సైన్యాధిపతి చూశాడు. ఏంటి ఈ మరణాన్ని ఇలా తెచ్చుకున్నాడు ఏంటి అనుకున్నాడు. ఎక్కడైతే బాణాలు పడతాయో అక్కడ పెట్టాడు. అతను చనిపోయాడు. ఆయన భార్యను చేర్చుకున్నాడు. ఇదంతా దేవుడు చూడటం లేదా? ఆ తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత నీ ఇంటి వారికి
నీవు చేసిన పనికి దావీదు ఇదిగో నీ మీదికి రాబోతున్న శిక్షకుడు ఏమంటున్నాడంటే నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు కలుగును, సదాకాలము యుద్ధములు కలుగును. ఎవరితో కలుగుతాయి అంటే అంటే యుద్ధం అనేది రణరంగములో కాదు దావీదు, యుద్ధం అనేది నీ ఇంట్లోనే ఆరంభమవుతుంది, నీ ఇంట్లోనే ఆరంభమవుతుంది. రోజు గొడవలు, అల్లరి, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు ఇవన్నీ ఉన్న గృహం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇవన్నీ ఉన్న గృహం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అమ్మ ఎలా ఉంటుందమ్మా అలాంటి గృహం? భర్తేమో డ్యూటీకి వెళ్ళిపోయి ఆయన ఏదో అలసిపోయి ఇంటికి వస్తే ఈయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే, ఎదురు తిరిగి మాట్లాడుతుంటే అసలు ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అదే చెబుతున్నాడు దావీదు. అంటున్నాడు ఏమంటున్నాడంటే నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు కలుగును, యుద్ధములు కలుగును. కుటుంబంలో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి. కుటుంబంలో ఒకరికొకరు లోపడాలి, ఒకరికొకరు ప్రేమతో ఉండాలి. కుటుంబంలో నాదే నెగ్గాలి, నాదే జరగాలి, నేను చెప్పింది వినాలంటే కాదు. కుటుంబంలో ఒకరికొకరు తగ్గించుకోవాలి, ఒకరికొకరు తగ్గించుకోవాలి కుటుంబంలో. కాబట్టి కుటుంబంలో యుద్ధ వాతావరణం ఒక గృహమే, నీ ఇల్లే ఒక రణరంగముగా మారబోతుంది. దానికి రణరంగంగా ఒక యుద్ధ స్థలంగా మారబోతుంది నీ గృహమే. ఇక ఆ తర్వాత నేను చదవగలిగితే 11వ వచనము నా మాట ఆలోచించము. యెహోవా నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టించును. రెండవ పనిష్మెంట్ చెప్తాను. చేసిన ఒక తప్పు కంటే చూడండి, 400 చెల్లించాలి అన్నాడు. నీ ఇంట్లో నిత్యము యుద్ధాలు ఉంటాయి అన్నాడు. ఇక రెండో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టిస్తాను. అమ్మోనీల వల్ల కాదు నీకు అపాయం, అమాలేకీయుల వల్ల కాదు నీకు అపాయం, ఫిలిష్తీయుల వల్ల కాదు నీకు అపాయం. నీ ఇంటి వారి వల్లనే, నీ ఇంటి వారి వల్లనే, నీ ఇంటి వారి వల్లనే నీవు పరిగెత్తుతావు, అరణ్యంలో పరిగెత్తుతావు, చెప్పులు లేకుండా నువ్వు పరిగెత్తుతావు కాదు. ఎందుకంటే నువ్వు చేసిన ఒకే ఒక తప్పుకు ఒకే ఒక తప్పు అది పోగా దాన్ని కప్పుపుచ్చుకోవడానికి భర్తను చంపించాడు. ఆ తర్వాత నీవు చూస్తుండగా నీ భార్యను తీసి నీ చేరువ వారికి అప్పగించేదాము. చేరువ అంటే దగ్గర వారికి నీ భార్యను నేను అప్పగిస్తాను, నువ్వు దగ్గర వారికి నేను అప్పగిస్తాను. ఇంతకీ ఎవరా చేరువ అంటే తర్వాత పగటి అందు వాళ్ళు వారితో ప్రయాణించును. నీ కార్యము రహస్యముగా చేసింది కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయుచున్నాను. నువ్వు సీక్రెట్ గా చేశావు దావీదు, నువ్వు సీక్రెట్ గా చేశావు. ఎవరు చూడటం లేదు అనుకుంటున్నావు. ఒక తప్పు చేసేటప్పుడు అండి అటు చూస్తాం, ఇటు చూస్తాం, అంతే కదా. ఎవరైనా చూస్తున్నారు అటు చూస్తాం, ఎవరైనా చూస్తున్నారు ఇటు చూస్తాం, అంతేనా. కానీ పైకి చూడమ్మా. ఎందుకు చూడమ్మా పైకి? అసలు చూడవలసింది ఏంటండి? ఇటు చూసినా ఇటు ఆయన చూసిన ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎవరైతే చూడకూడదో ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. మోషే గారు కూడా ఒక వ్యక్తిని చంపి అటు చూశాడు పాస్ పెట్టేటప్పుడు. కానీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు, దేవుడు చూశాడు. అదే అంటున్నారు, నీవు ఇదిగో రహస్యంగా చేశాడు, ఎవరికి తెలియదు అనుకున్నావు. కానీ నీ చేరువవాడు. తర్వాత అక్కడ అన్న పదం ఏంటంటే అండి వాడు అన్నాడు. వాడు పగటి అందు వాడు 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 అది ఎవరర్థమో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వద్దాము. అదే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం చూడాలి. 16-22 కాబట్టి నేను నిలబడి అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులందరూ చూస్తుండగా ఇక్కడ మీరు చూడగలిగితేనండి ఒక కుమారుడు ఇలాంటి దారుణానికి ఒడిగడితే ఒక తండ్రి హృదయము ఏమైపోవాలి మీరు ఆలోచించండి. సొంత కుమారుడే ఇలాంటి భయంకరమైన దానికి ఒడిగడితే ఆ తండ్రి హృదయం ఏమైపోవాలి? ఇప్పుడు మరలా 12వ అధ్యాయము 13 నేను పాపము చేసినని అని ఆ నాతానుతో అనగా నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును
కనికరించెను. ఇక వెంటనేనండి దావీదు గారికి అర్థమైపోయింది, దేవా తండ్రి తప్పు చేశానయ్యా నా జీవితంలో అని వెంటనే దేవుని పాదాలు పట్టుకున్నాడండి. దేవుని పాదాలు పట్టుకున్నాడు. మీరు ఆలోచించారు ఎప్పుడైనా కూడా, మరి ఆ దేశంలో పాపం చేసిన వాళ్ళు ఎవరు లేరా, విచారం చేసిన వాళ్ళు ఎవరు లేరా? మరి ఉన్నప్పుడు ఒక దావీదు గారిని దేవుడు ఎందుకు పట్టుకున్నాడు? ఎందుకు పట్టుకున్నాడు అంటే ఎందుకంటే ఒక దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజే మార్గం తప్పి వక్ర మార్గంలో వెళ్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి మీరు ఆలోచన. ఒక మాదిరికరంగా ఉండవలసిన ఒక రాజు ఇలాంటి తప్పులకు ఒడిగడుతుంటే ఇక ఒక సామాన్య పరిస్థితి ఏంటని దావీదు గారి మీద వస్తున్న శిక్ష చూడడానికి వెంటనే దేవుడి పాపాలు అయ్యా తప్పు చేశాను, అయ్యా నేను పొరపాటు చేశానని అప్పుడు రాసిన కీర్తనే 51వ కీర్తన రాస్తాడు. అయ్యా ఈమె కంటే నన్ను తెల్లగా కలుగు, అయ్యా నీకు బలులు నీకు నచ్చవు, ఇదిగో విరిగి కలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. 51వ కీర్తన అంతా కూడా పశ్చాత్తాపంతో దేవుని పాదముల దగ్గర వేడుకుంటూ రాసిన కీర్తన. తన 14 చదవనా? చాలా నాథన్ ఏం చేశాడంటే, ఈ తప్పులు చేశావు కనుక ఇదిగో ఏ బిడ్డ అయితే నీకు ఆ పచ్చబాబు పుట్టబోతుందో ఆ బిడ్డ నిశ్చయముగా చర్చును అన్నాడు. ఆ తర్వాత 18వ వచనం చదవగలిగితే 18వ వచనం 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతను మాటలు వినగలిగాడు. ఇక బిడ్డ బలహీనముగా ఉన్నప్పుడు 7 దినములు ఉపవాసం ఉన్నాడు. 7 దినములు ఉపవాసం ఉన్న ఆ బిడ్డ బ్రతకలేదు, చనిపోయింది. ఎందుకు చనిపోయిందమ్మా? ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నామామ ప్రవక్త ద్వారా చెప్పాడు, నీ బిడ్డ ఖచ్చితంగా చస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఒక మాట పెట్టుకోండి, అక్కడ ఏమన్నాడు? గొర్రె చంపేశాడు దావీదు, మరి ఏంటంటే అక్కడ ఏమన్నాడు? 4 గొర్రెలు ఇవ్వాలి అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక గొర్రె చనిపోయింది, బిడ్డ చనిపోయింది. ఇక 2వ గొర్రె ఎవరు కాదు? ఆదోని అనేవాడు చచ్చిపోతాడు. రాజుల మొదటి గ్రంథంలో ఉంటాడు. ఆదోని అనే పెద్ద కుమారుడు చనిపోతాడు. ఆ తర్వాత అమ్నోను అనేవాడు చనిపోతాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? చిన్న బిడ్డ ఆదోని 2, అమ్నోను 3, ఆ విషయాలు అనేవాడు కూడా చచ్చిపోతాడు. ఎంతమంది చనిపోయారండి? లెక్క సరిపోయిందా? అందుకే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరు చూడటం లేదని ఎప్పుడు అనుకోగలరు. ఒక పొరపాటు చేసినందుకు దావీదు గారి జీవితంలో చూడండి, ఇల్లే ఒక యుద్ధ రంగంగా మారిపోయింది. అతని కుటుంబంలో ఎప్పుడు గొడవలు యుద్ధాలు. ఆ తర్వాత మనం చూడగలిగితే కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా పోయింది. దానికి కారణం ఏంటంటే తన జీవితంలో చేసిన ఒకే ఒక పొరపాటు. ఏమైందంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అమ్మాయికి ఎవరితో వెళ్ళిపోయిందంటే అమ్మాయితో వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది అమ్మాయికి అబ్బాయికి తెలిసిందన్నమాట. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారమ్మా? అంటే జీవితంలో చేసే ఒక పొరపాటు అది మనల్ని లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. మన జీవితంలో చేసే ఒక పొరపాటు మీరు ఎంత తుడుచుకున్నా ఈ ఎలక్షన్లో వేసే ఆ మరక అయిపోతుందేమో, కానీ మన జీవితంలో వేసే ఆ మరక ఏదైతే ఉందో దాన్ని మీరు పోగొట్టుకోలేరు. మళ్ళీ దాని గురించి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరిచ్చారు? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు, తన తరము వారికి సేవ చేసి నిద్రించిన వాడు, నాకు చాలా ఇష్టం స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ ఏమన్నాడు అంటే, అయినా దావీదు అంత మంచివాడు కానీ అన్నాడు. ఒక దగ్గర అన్నాడు. అది కూడా మీరు చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతున్నాము. అతడంటే అబియాము
అబియాము అనే రాజు పైన మొదటి వచనంలో ఉంటుందండి. కారణం అతను 3 సంవత్సరములు యెరూషలేములో రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయాక. ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వోపరించిన పాప మార్గములన్నింటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయం యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప అతని జీవిత దినములు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకోవచ్చు. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో ఏమి విషయముందైనను తప్పిపోకుండా ఉండేను. ఇక్కడ ఏమో చెబుతున్నాడు, దావీదు మంచోడే కానీ అంటారు. మళ్ళీ అంటాం కదా, ఆయన మంచోడేనండి, మంచోడే కానీ అంటాం కదా. మళ్ళీ కానీ ఎవరో ఉంటారు, మంచోడేనండి, చాలా మంచోడు కానీ కానీ అదే అంటారు. దావీదు మంచోడే కానీ అంటే తన జీవితంలో తాను చేసిన ఆ మరక దాన్ని పోగొట్టుకోలేకపోయాడు దావీదు గారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు మన అంశాల కంటే మనం రాగలిగితే ఏమవుతుందండి, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అంటే పాపంలో కాదు. పాపంలో పడిన వాడు లేస్తాడు అంటే అసలు నీతిమంతుడు అనేవాడు అసలు పాపమే లేదు. బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు అనేవాడు అసలు పాపమే చెయ్యడు చెయ్యడు చెయ్యడు. పాపం చేసేవాడు నీతిమంతుడు కాదు. అందుకే అక్కడ ఏమన్నాడు అంటే నీతిమంతుడు పాపం చెయ్యడు, నీతిమంతుడు పాపం చెయ్యడు. ఏమన్నాడు సామెతల గ్రంథంలో 24:16 నీతిమంతుడు 7 మార్లు పడినను 7 మార్లు పడినను తిరిగి లేచును. అది పాత నిబంధన కాలం కనుక దేవుడు క్షమించాడు. ఎందుకు క్షమించాడు అంటే దేవుడు పాదాలు పట్టుకున్నాడు. తొందరపడము లేకపోతే మొత్తం మీద ఎలాగోలాగా ఆయన చేసిన ఆ తప్పు పనికి దేవుడి పాదాలు పట్టుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడిగాడు. అయ్యా తప్పు చేశాను, నా జీవితంలో తప్పు చేశాను, అందుకే నా పిల్లలు చనిపోయారు, ఇలాంటి భయంకరమైన స్థితి నా కుటుంబంలో దాపరించింది. అయ్యా నన్ను హిమము కంటే తెల్లగా అడుగు, నీ పరిశుద్ధాత్మను తీసేయగానే 51వ కీర్తన రాశాడండి దావీదు గారు. 51వ కీర్తన రాశాడు. కాబట్టి మరి ఆ పాత నిబంధనలో దేవుడు క్షమించాడు. కొత్త నిబంధనలో అన్నాడు అంటే కొత్త నిబంధనలో ఒక్కసారి కనుక మనం పరిశుద్ధపరచబడిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, వాక్యము చేత ఉదక స్నానం చేసిన తర్వాత మీరు పాపము చేస్తే అసలు క్షమాపణే లేదన్నాడు. క్షమాపణ లేదన్నాడు. ఏప్రిల్కు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-6 వచనం త్వరగా చదువుతున్నాము. 4-6 వచనం త్వరగా చదువుతున్నాము. ఒకసారి విడిపింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధములైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా స్లోవించు ఆహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని నూతనపరచుట అసాధ్యము అంటున్నాడు. అసాధ్యము అంటున్నాడు. కాబట్టి యవనస్తులైన పిల్లలకు చెప్పేది ఏంటంటే మీ జీవితాలను కాపాడుకోండి. అందరికీ చెప్తాం, మన జీవితాలను మనం కాపాడుకోవాలి, మన ఆత్మీయ జీవితాలను మనం కాపాడుకోవాలి. మనం చేసే ఒక చిన్న పొరపాటు దాన్ని లైఫ్ లాంగ్ మనం వేయాలి, లైఫ్ లాంగ్ మనం వేయాలి. మరి ఏమంటారు, మరి నీతిమంతుడు 7 మార్లు పడితే తిరిగి లేస్తామంటారు. ఇంతకీ ఎక్కడ పడితే దాని ఆన్సర్ కిందనే ఇచ్చాడు. కింది వచ్చినాము ఆ కింద లైన్ 24వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు ఊరుడు. అంటే ఎక్కడ పడితే లేపుతానన్నాడు దేవుడు? ఆపదలలో. నీతిమంతుడు ఆపదలలో పడితే అతన్ని నేను లేపుతాను అంటున్నాడు. అతన్ని నేను లేపుతాను అంటున్నాడు. పాపములో పడితే కాదండి, ఎక్కడ పడితే లేపుతాడట? ఆపదలలో పడితే. అంటే నీతిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, న్యాయముగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో కొన్ని ఆపదలు ఖచ్చితంగా మన జీవితంలో వస్తాయి. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు. అందుకే కీర్తన
కీర్తన 19వ వచనం మనం చదువుతున్నాం. కీర్తన 34వ కీర్తన 19వ వచనం మనం చదువుతున్నాము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. అంటే నీతిమంతులకు అనేకములైన ఆపదలు వస్తాయి, ప్రాణాపాయాలు వస్తాయి, ప్రాణం పోయే పరిస్థితులు వస్తాయి. వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడుకుంటాను అన్నారు. ఎప్పుడంటే మీరు నీతిగా బ్రతికినప్పుడు. అంటే ఒక యోబు గారు నీతిమంతుడు, ఒక అబ్రహాము గారు నీతిమంతుడు, ఒక నోవాహు గారు నీతిమంతుడు. నీతిమంతులకు ఆపదలు వస్తాయి. ఆపదలు ఒక యోబు గారి జీవితంలో రాలేదా? అసలు లెక్కకి యోబు గారు చనిపోవాలి. ఆ బాధకు, ఆ కష్టానికి చనిపోవాలి. కానీ ప్రాణం పోకుండా దేవుడు అతన్ని కాపాడాడు. ఒక నోవాహు గారు నీతిమంతుడు. జల ప్రళయం రాబోతుంది, నోవాహు ఇదిగో నువ్వు ఓడ చేసుకుని ఓడలోనికి వెళ్ళమన్నాడు. ఎందుకంటే నీతిమంతునికి రాబోతున్న ఆపదల్లో ప్రాణం పోకుండా దేవుడు కాపాడతాడు. అబ్రహాము గారి దగ్గరికి ఇదిగో ఆయన భార్య అందగట్టని ఒక రాజు తీసుకొని వెళ్ళిపోతే ఒకవేళ భర్తలు తెలిస్తే అబ్రహాము గారు చంపేసేవారు. అంటే నీతిమంతులకు ఆపదలు వస్తాయి. ఆపదలు ప్రాణం పోకుండా కాపాడతారు. ఒకవేళ ప్రాణం పోయినా యేసుక్రీస్తు వారిని లేపినట్టుగా దేవుడు మనల్ని లేపుతారు. కాబట్టి నీతిమంతుడండి అసలు పాపము, అసలు నీతిమంతుడు అనేవాడు పాపము చేయడు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసే టైంలో పిలాతు భార్య అన్నమాట, ఇదిగో నా తల వచ్చింది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. ఎవరంటే ఆయన? ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు అని ఆ మెసేజ్ పంపిస్తుంది పిలాతు భార్య గారికి. యేసుక్రీస్తు వారికి చెబుతూ ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. యేసుక్రీస్తు వారి నీతిమంతుడైతే ఆయన అన్నమాట ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు? అంటే నీతిమంతుడు అనేవాడు పాపము చేయడు. చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకొని ముగించుకుందాం. కనుక మన బలహీనతలు మనలో కూడా సమాన అనుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. కాబట్టి మన జీవితంలో మనం ఆలోచన చేయగలిగితే మనం ఏది చేసినా దేవుని పాదాల దగ్గరికి రావాలి, దేవుని పాదాలను పట్టుకోవాలి. మీరు ఒకటి ఆలోచించాలి. ఒక విషయంలో ఒక బలహీనత నుంచి మనం ఎందుకు బయటికి రాలేకపోతున్నాము? చెప్పండి. ఒక బలహీనత నుంచి మనం ఎందుకు బయటికి రాలేకపోతున్నాము అంటే ఆ విషయంలో మీ హృదయము నలిగిపోలేదు, మీ హృదయము విరిగిపోలేదు కనుక ఆ విషయంలో మీరు బయటికి రాలేదు. కాబట్టి దేనిలో నుండి మీరు బయటికి రావాలి అనుకుంటున్నారో ఆ విషయంలో మీ హృదయము వెనకాలి, మీ హృదయము నలిగిపోతే మళ్ళీ దాన్ని జోలికి వెళ్ళాలి. మీరు లాస్ట్లో ఈ దావీదు గారి దగ్గర ఒక అమ్మాయిని తీసుకుని వస్తారు. మళ్ళీ ఆమె కూడా సౌందర్యవంతులు అందగత్తులు తీసుకుని వస్తారు. కనీసం టచ్ చేయలేదు. ఎందుకంటే ఒక్కసారి పాపము చేస్తే దాని పర్యవసానం దావీదు గారికి తెలుసు కనుక కనీసం కాగలేదు. అని ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నీతిమంతుడికి 7 మార్లు అంటే అనేకమైన ఆపదలు వస్తాయి. ఈరోజు మనం అనుభవించడం లేదా కష్టాలు, మనం అనుభవించడం లేదా బాధలు. ఈ బాధలన్నింటిలో నుండి నీ ప్రాణము పోకుండా దేవుడు నిన్ను ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి దేవుడు కాపాడే విధంగా మన బ్రతుకులు ఉండాలి. దేవుడు కాపాడే విధముగా మన జీవితాలు ఉండాలి. ఒక చిన్న నిన్న 2 రోజుల క్రితము ఏదో కుటుంబ సమస్యలట వెళ్ళిపోయాడు. ట్రైన్ కింద కాలు
రేణి కింద మొత్తం మీద మరి 10 చావలను వెళ్ళిపోయాడు. మరి ఆ సచ్చటోడు చావక ఎలా చావాలి పెడితే దానికి మొత్తం తలకాయ పెట్టాలి, మొత్తం కాలు పెట్టుకుని చావాలి. ఈడేం చేశాడు, పోయి 2 కాళ్ళు పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? 2 కాళ్ళు పెట్టాడు. ఈ 2 కాళ్ళ నుంచి ఏం పోయిందంటే ఎవరో చూసాను, ఇటు లాగే. ఇప్పుడు లాగేసరికి ఏమైంది, ఈ 2 కాళ్ళు పోయే ప్రాణంతో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఇప్పుడు లైఫ్ లాగా ఏం చేయాలి ఆయన? లైఫ్ లాగా ఏం చేయాలి? ఒక చిన్న ఇదిగో సమస్యకు, ఒక ప్రాబ్లంకి. అందుకే ఎప్పుడైనా మాకు ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, నాకు ఒక ప్రాబ్లం వస్తే నేను అనుసరించే ఫార్ములా ఏంటంటే, నాకు ఏదైనా ప్రాబ్లం ఏదైనా బాధ అయిందనుకోండి, ఒకటే అనుకున్నాను ఏంటంటే, ఈ రోజున్న ఈ పరిస్థితి రేపు ఉండదు. ఉంటుందమ్మా, ఈ రోజున ఈ బాధ రేపు ఉండదు. కాబట్టి ఈరోజు ఓర్చుకుందాం, ఈరోజు భరిద్దాం. ఈ రోజున ఈ ప్రాబ్లము రేపు సాల్వ్ అవుతుంది అనుకుంటే మనం బ్రతుకుతాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు కాలిపోయినవి మీకు అందులో లోకల్ వ్యాప్లో ఆ వార్తల్లో వాళ్ళు కాలిపోయిన 2 కాలు. ఇప్పుడు లైఫ్ లాగా ఎవరు సేవ చేయాలి మీరు ఆలోచించండి. అందుకే ఏదైనా మనము దేవుడు మనకు వచ్చే అపాయాలను, మనకు వచ్చే ప్రమాదాల నుండి మన దేవుడు వాటి నుంచి మనల్ని కాపాడతాడు. నీ ప్రాణం పోకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. అప్పుడు ఎప్పుడంటే మీరు నీతిమంతులుగా మీరు బ్రతికినప్పుడు, మీరు అలా బ్రతికి దేవుని చేత మీరు కాపాడబడాలని కోరుకుంటూ ఈ నమ్మకం చూపిస్తున్నాము. దేవుడు మనల్ని దేవుడి ఆశీర్వదించుకున్నాడు. ఈ సమయంలో ఈ